హలో అండి. ఇప్పుడైతే హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాం. దానికోసం కావాల్సిన పదార్థాలు పాలైతే బాగా మరగబెట్టుకోవాలి. ఒక 5, 6 పొంగులైతే రావాలన్నమాట. బాగా మరిగిన తర్వాత కొన్ని పాలల్లో కస్టర్డ్ పౌడర్ ఒక 2, 3 స్పూన్స్ వేసి మంచిగా మిక్సీ చేసుకొని బాగా పాలు కాగిన తర్వాత గడ్డలు గడ్డలు అవుతుందన్నమాట. మంచిగా కలుపుకోవాలి మనము. పాలు మంచిగా 5, 6 పొంగులు వచ్చిన తర్వాత అందులో పోసి కస్టర్డ్ పౌడర్ని చూడండి బాగా ఇట్లా పొంగాలి. పొంగితేనే మంచి టేస్ట్ వస్తుంది. బాగా ఇక పొంగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. లేదంటే కింద అడుగంటుతుంటుంది అనమాట. కలుపుకుంటూ పోయాలి. మనం కలుపుకున్న గిన్నెలో కూడా ఒక్కసారి తింపి వేసుకోవాలన్నమాట. లేదంటే కింద గడ్డ ఉంటుంది, ఇందులో కూడా గడ్డ కడుతుంది. ఇక కలుపుతూనే ఉండాలి. కావలసినంత షుగర్ అయితే వేసుకోవాలి టేస్ట్ కోసము. టేస్ట్ మనకు ఎంత తీయగనా కొంచెం సప్పగనా పోసుకున్న తర్వాత చిక్కగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లగైన తర్వాత మిక్సీ పట్టుకొని నేనైతే ఈ కప్స్లలో అయితే వేసిన మిక్సీ పట్టుకొని ఇంకా మంచిగా రెడీ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి. ఒక 12 అవర్స్ మంచిగా వచ్చేసినాయి. చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్ అయినాయి. ట్రై చేయండి. హోమ్మేడ్ ఏం కెమికల్ లేని ఐస్ క్రీమ్ అన్నమాట ఇది. ఇంకా సర్వ్ చేసుకునే ముందు మనం కొంచెం బాదం పిస్తా అట్లా ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. హోమ్మేడ్ చాలా బాగున్నాయి. ఎన్నిసార్లు చెప్తున్నానంటే చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయో అసలు. మిల్క్ పౌడర్ ఉంటే కూడా కలుపుకోవచ్చు. నేనైతే మిల్క్ పౌడర్ ఏం కలపలేదు. చూడండి. బాయ్.